డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ అండ్ మ్యారేజ్ కౌన్సిలర్ వసుధార గారు. మేడంతో మాట్లాడండి. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి తెలియకుండా వైఫ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ అంటే చిట్టీలు వేయడము, సమ్ గ్రూప్ ఉంటాయి కదా లేడీస్ అందరూ కలిసి చేయడము, ఈ వడ్డీ వ్యాపారం అంటారు. లేదంటే ఇంకా చెప్పాలంటే కొంతమంది ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి వేరే ఆవిడకి మనీ ఇప్పించడం, మధ్యలో ఈవిడ మధ్యవర్తిగా ఉండడము, నాకు ఏమైనా మిగులుతాయి వాటితో నేను ఇంట్లో ఏమైనా ఐటమ్స్ తీసుకోవచ్చు, హస్బెండ్కి తెలియకుండా కొంచెం నేను కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని కొంచెం అతి తెలివిగా ఆలోచించే లేడీస్ చాలా మంది ఉంటారు. ఇవన్నీ కూడా నాకు తెలిసి మిడిల్ క్లాస్ లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ. మామూలుగా చూసుకుంటే హస్బెండ్కి తెలియకుండా వైఫ్ ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నారు అది తెలివి, అది సరైన పదం. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వటం ఎంతవరకు కరెక్టు అని అంటే అది ఆ విషయం చెప్పాలంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనేది ఇద్దరికి సంబంధించినవి. ఈక్వల్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కానీ తెలియకుండా చేయటం అనేది మాత్రం అది తెలివి. ఓకే, ఇప్పుడు ఆవిడ చేస్తుంది, నేను సహాయం చేస్తున్నా అనుకుంటుంది ఆవిడ. ఒకవేళ ఎటొచ్చి ఎటొక పొరపాటు ఏమైనా జరిగింది, అప్పుడు మళ్ళీ ఎవరు చేస్తారు? హస్బెండ్ కి. మళ్ళీ అప్పుడు అతని దగ్గరికి వెళ్ళాల్సిందే కదా ఖచ్చితంగా. అప్పుడు మళ్ళీ సమస్యలు వచ్చేస్తాయి. అసలు తెలియకుండా చేయాలనుకోవటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇది ఒక వైఫ్ మాత్రమే హస్బెండ్ కి తెలియకుండా చేయటం అనేది కాదండి, హస్బెండ్ కూడా వైఫ్ కి తెలియకుండా చేయటం కాదు. అదెలా మేడం? హస్బెండ్ అసలు ఫైనాన్షియల్ సంబంధించి నీకు అవసరమే లేదు, అంతా నేనే చూసుకుంటాను, అసలు వైఫ్ కి చెప్పే పని ఏంటి, అసలు నువ్వు నన్ను ఏం అడగొద్దు. సపోజ్ ఎప్పుడైనా భార్య వెళ్ళి భర్తను అడిగింది అనుకోండి, మనకి ఏమైనా అప్పులు ఉన్నాయా, అసలు ఏంటి మన ఫైనాన్షియల్ పొజిషన్ అడిగితే, నీకెందుకు, అసలు నీకు అవసరమా, నువ్వు ఆరుస్తావా తీరుస్తావా అంటారు కదా. మీరేంటి హస్బెండ్ కూడా చెప్పాలంటున్నారు? ఇది ట్రాన్స్పరెన్సీ అండి. ఒక ఆనెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లోకి వచ్చేసరికి రెండు రకాల ట్రాన్స్పరెన్సీ. ఒకటి ఎమోషనల్ ట్రాన్స్పరెన్సీ, ఇంకోటి ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. సపోజ్ అనుకోండి, కీడించి మేలించాలి ఒక మాట, అతనికి ఏదైనా జరిగి ఏదైనా అయింది అనుకోండి, ఈవిడకి ఏం తెలియదు, ఏంటి పరిస్థితి, మొత్తం వెళ్ళి రెండు పడాలా? అలాంటప్పుడు ఈవిడకి తెలిసి ఉండటం కరెక్టే కదా. ఎలాగైతే ఈవిడ ఏదైనా పొరపాట్లో ఇరుక్కుపోతే ఒకవేళ అప్పుడు అతను వచ్చి హెల్ప్ చేయాల్సి వస్తుంది. అలాగే ఏదో ఒకటి జరిగింది, సపోజ్ ఒక 1-2 months హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది, అప్పుడు అతనికి మాట్లాడే ఛాన్స్ కూడా లేకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇంకా దారుణం అయిపోయి ఇంకేదో జరిగిపోయింది, ఈ అమ్మాయికి ఏమీ తెలియదు, ఏంటి పరిస్థితి? సో మీరు ఒప్పుకుంటారా? ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. కుటుంబం అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అది ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ. కలిపి మన ఇద్దరం కలిసి టీమ్గా చేయాల్సింది. అది నాకు తెలియదు అవసరం లేదు అని నువ్వు అనుకోవటం ఎంత కరెక్టో, నీకు తెలియాల్సిన అవసరం లేదని నేను అనుకోవడం కూడా అంతే కరెక్ట్ కదా. కాకపోతే రెండు తప్పు. అతనికి తెలియాల్సిన అవసరం ఉంది, ఆవిడకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆర్థికం అనేది ఇద్దరు కలిసి చేసుకోవాలి. కరణేషు మంత్రి, ఆవిడని జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు మన దేశానికి కూడా ఏమంటారు? గృహమంత్రి, హోమ్ మినిస్టర్. తో ఇల్లు అనేది ఒక దేశం లాంటిది అయితే ఆవిడ గృహమంత్రి, మీరు రాజు అయితే ఆవిడ మంత్రి. తో ఇద్దరు కలిసి టీం లాగా చేసుకోవడమే కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టుగా మేడం, ఇలా ఫినాన్షియల్ తెలియకుండా చేయడం వల్ల లేడీస్ చాలా మంది ఇరుక్కుపోయి, ఇందాక అన్నారు మీరు, ఇన్ కేసు మధ్యవర్తిగా ఉండి ఆమె ఇరుక్కుపోయింది అనుకోండి, అలా చాలా మంది ఫేస్ చేశారని అక్కడ సూసైడ్స్ వరకు వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మో ఇది నా హస్బెండ్. ఇంకా దారుణం అండి ఏంటంటే, ఇలాంటి వాటిల్లో దూరిన తర్వాత బ్లాక్మెయిల్ చేస్తే నైతికంగా పతనం అయిపోవటం. ఆ బ్లాక్మెయిలర్ వాడు ఏం అడుగుతాడు ఏంటి, చాలా దారుణంగా జరిగి పతనమైన సన్నివేశాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ అవసరం లేదు కదా. మీరు సహాయం చేయాలనుకుంటే అతనికి తెలియకుండా చేయాల్సిన అవసరం లేదమ్మా. అతనికి తెలిసే చేయండి, అతన్ని అడిగి చేయండి, మాట్లాడండి. కమ్యూనికేషన్ అనేది చాలా అవసరం. ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్ చాలా అవసరం. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఫ్యామిలీలో ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ లో ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తే గనక సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఆఫ్ కోర్స్
తను జాబ్ చేసినా చేయకపోయినా తను జాబ్ చేసినా చేయకపోయినా ఆవిడ మీ మంత్రి అండి, కరణేషు మంత్రి. ఒక సలహా భార్యను అడగడం తప్పేముంది? తప్పేమీ లేదు. ఆవిడ చెప్పింది తీసుకోవడంలో కూడా తప్పు లేదు. ఎస్. మీరు దాన్ని పాటించేటప్పుడు అనలైజ్ చేసుకోండి, లాభ నష్టాలు అనలైజ్ చేయండి. ఆవిడకి ఏం తెలుసు అని తీసి పక్కన పడేయడం కాదు. ఇంతకుముందు నేను అన్నట్టు ఏదో ఒక దారుణం జరిగిపోయినప్పుడు నష్టపోయేది ఎవరు? అంతా కలిపి కట్టగట్టుకొని కుటుంబం నష్టపోతుంది. ఎస్. చెప్పకపోవటం అనేది ఒక ఈగో, ఇరువైపుల నుంచి ఎస్. చెప్పకపోవటం అనేది ఒక ఈగో. మీరంతా సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? సీక్రెట్ ఎప్పుడు మెయింటైన్ చేయాలి? ఏదో తప్పు జరుగుతున్నప్పుడే. సీక్రెసీ వచ్చింది, సంథింగ్ బ్యాడ్ ఇస్ గోయింగ్ ఆన్ దేర్. ఎస్. సో ఫైనాన్షియల్లో ట్రాన్స్పరెన్సీ చాలా అవసరం. ఎస్. ఇద్దరు కలిసి చర్చించుకొని నిర్ణయాలు తీసుకున్న చోట సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ. మేడం ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఫినాన్షియల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, జెండర్ ఉండకూడదు, ఇద్దరు చెప్పుకోవాలి, సీక్రెట్ మెయింటైన్ చేయకూడదు అంటున్నారు. మనం కొంచెం వెనక్కి వెళ్తే ఇప్పుడు మ్యారేజ్ ఇష్యూ టైంలో చూడండి, మ్యారేజ్ టైంలో కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఏదైతే ఆస్తిపాస్తులు లైక్ కట్నమే అనుకోండి, కొంతమంది డబ్బులు ఇస్తారు, కొంతమంది ఇంటి స్థలాలని అది ఇది ఇస్తూ ఉంటారు. దాన్ని కూడా అమ్మాయి పేరు మీద రాయరు, మ్యాక్సిమం అబ్బాయి పేరు మీద రాస్తారు. అంటే అమ్మాయి పేరు మీద రాయరు అంటే ఏ ఉంటాయి అక్కడ, కానీ అమ్మాయి పేరు మీద రాయొచ్చు కదా, రేపు వెళ్ళేది వాళ్ళ అమ్మాయి కదా, అక్కడికి వాళ్ళ అమ్మాయి కదా తినేది, ఎందుకు అబ్బాయి పేరు మీద రాయాలి? అమ్మాయి పేరు మీద రాస్తే అమ్మాయి సేఫ్ కదా, అందుకోసమైన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారనే ఆలోచన వీళ్ళకి ఉండాలి కదా, ఎందుకు అక్కడ కూడా వీళ్ళు ఈ జెండర్ చూస్తారు? అంటే ఇంతకుముందు మీరు అన్నారే జాగ్రత్తగా చూసుకుంటారు అనేది, ఈ జాగ్రత్త వాళ్ళు మీరు చెప్పినట్టు కాకుండా వాళ్లకు నచ్చినట్టుగా మనం ఇచ్చేస్తే మన అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటారు అనే ఒక భావన. వాళ్ళు అడిగింది ఇచ్చేస్తే, వాళ్ళ పేరుతో ఇచ్చేస్తే మన అమ్మాయిని సరిగ్గా చూసుకుంటారు. కానీ ఇంకొక విషయం కూడా వీళ్ళే ఆలోచించాలండి. ఒకవేళ రేపేమైనా జరిగితే ఈ అమ్మాయి తనకంటూ ఏమీ లేకుండా రోడ్డున పడుతుంది. అప్పుడు వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు ఏమంటారు? కొంతకాలం పెట్టుకుంటారు, కొంతకాలం తర్వాత ఇది బరువు అనిపిస్తుంది కదా. సో నా సలహా ఏమిటి ఈ విషయంలో అని అంటే, నా అభిప్రాయం ఇది. సో అమ్మాయికి ఏమైనా ఇవ్వాలనుకుంటే తన పేరుతోనే ఇవ్వండి, తన పేరుతోనే ఇవ్వండి. ఇంకొక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఆ వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేసిన సందర్భాలలో కూడా ఈ ఇద్దరి పేరున ఎంతో కొంత ఉండాలి. ఈ అమ్మాయి జాబ్ చేస్తుందంటే, నా దగ్గరకు వచ్చే చాలా మంది కూడా అందరూ మంచి హైఫై జాబ్ చేస్తున్న వైఫ్సేనండి. బట్ నాట్ ఈవెన్ 5% వాళ్ళకు కూడా ఇన్వెస్ట్మెంట్లు ఏంటి, ఫండ్స్ ఏంటి, నా డబ్బులు ఎక్కడ పోతున్నాయి తెలియదండి. తెలియదు అంటే ఫైనాన్షియల్ లిటరసీ జీరో. అలా ఉండడం కరెక్ట్ కాదు. రేపు ఏమైనా జరిగి ఉంటే జరుగుతుంది అని నేను చెప్పను. ఒకవేళ జరిగిన దానికి ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ ప్రకారం మనం అలా నడుచుకోవాలి. దాని ప్రకారం తనకంటూ తను సంపాదిస్తున్నప్పుడు తనకంటూ కొంత పెట్టుకోవటం, అది కూడా మళ్ళీ సీక్రెట్ కాదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. సో వీళ్ళ యొక్క ఫండ్స్ ని, వీళ్ళకి వచ్చిన ఇన్కమ్ ని డివైడ్ చేసుకోవాలి. ఇది నీ పేరుతో ఇన్వెస్ట్మెంట్, ఇది నా పేరుతో ఇన్వెస్ట్మెంట్, మన ఇద్దరం కలిసి పిల్లల పేరు, ఇంటి పేరు, ఇలాగా వాళ్ళకి వచ్చిన డబ్బుని డివైడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయాలి తప్ప మొత్తం ఒకే దాంట్లో వేసేస్తే, అన్ని గుడ్లను ఒకే దాంట్లో వేస్తే కింద పడితే గుడ్లను పగిలిపోతాయి. అలా కాకుండా వేరేడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇవాళ రేపు అట్లీస్ట్ ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలకు ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా ఇది చాలా అవసరం. థ్యాంక్ యూ.